దుఃఖింపతగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చిగాని నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చిగాని దుఃఖింపరు. అర్జున, నీవు పండితునిలాగా మాట్లాడుతున్నావు. కాని పండితుడైన వాడు దేహం అంటే ఏమిటో ఆత్మ అంటే ఏమిటో తెలిసినవాడు. దేహము ప్రాణంతో ఉన్న స్థితికి గాని మరణించిన స్థితికి గాని ఏ స్థితి కొరకు దుఃఖించడని తెలుసుకోవడం లేదు. నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయమేదీ లేదు. భవిష్యత్తులో కూడా మనలో ఎవరమూ ఉండకపోము అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెబుతున్నాడు. అలానే మనం కూడా మన లైఫ్ లో వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు, వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని ఆలోచించకుండా మన ధర్మం మనం పాటిస్తూ మన డ్యూటీ మనం చేస్తూ ఉండాలి.